నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను సంధ్య బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కర్తల్ ధ్యాన మహాచక్రం సభను సందర్శించిన రంగారెడ్డి జిల్లా చైర్పర్సన్ ధ్యానం మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న తీగల అనితారెడ్డి రంగారెడ్డి జిల్లా ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం కంపె బీవీ గేటు గోడకు టాటా జెస్ట్ కారు ఢీకొట్టడంతో ఒకరు మృతి వర్గాల మధ్య చిచ్చు రేపిన మట్కా ఒక వర్గం పరిస్థితి విషమం ఈ ఘటనపై పోలీసుల సీరియస్ శ్రీనివాసుని కళ్యాణం కడు రమణీయం కళ్యాణ వీక్షణంలో భక్తుల కన్నుల్లో కనిపించే ఆనందం వర్ణనాతీతం ఇక డీటెయిల్స్ చూద్దాం కర్తల్లోని మహేశ్వర పిరమిడ్ ధ్యాన మహాచక్రం సభకు రంగారెడ్డి జిల్లా చైర్పర్సన్ తీగల అనితారెడ్డి సందర్శించారు మనిషి ప్రశాంతతకు ధ్యానం అనేది గొప్ప ఆయుధమని మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆమె తెలిపారు ఈ ధ్యాన మహాచక్రంలో సుమారు 80,000 మందికి పైగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ప్రపంచ ధ్యాన గురువు పత్రిజీ పాల్గొన్నారు డాక్టర్గా ఉన్నప్పుడు స్వల్ప సోషల్ సర్వీస్ చేస్తూ ఇందులోకి దిగి రాజకీయ నాయకులను ఇప్పుడయ్యాను కానీ మీ అందరికీ నేను పంచుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే మేము ఎప్పుడైనా డాక్టర్గా ఉన్నప్పుడు పేషెంట్స్ వచ్చినప్పుడు మేము ఎప్పుడూ చెప్తూ ఉండేవాళ్ళం అనమాట బీపీకి షుగర్కి ఇవన్నీ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అంటారు మెడికల్ నాలెడ్జ్లో బీపీ షుగర్ ఏమున్నా కానీ మన ఆరోగ్యం పాడవుతుంది అనుకుంటే ఫస్ట్ మేమంతా చెప్పేది ఏంటంటే ప్రశాంతత మనిషిని ఎలా ప్రశాంతంగా ఉండాలో నేర్చుకోవాలి ప్రశాంతత అనేది ఉంటే ఎంత పెద్ద ఇబ్బంది ఉన్నా కానీ దాన్ని ఎదుర్కొని అనలైజ్ చేసి దాన్ని ఒకలాగా పగలగొట్టే శక్తి అనేది వస్తుంది కాబట్టి ఈ ప్రశాంతత అనేది రావడానికి కూడా ఈ మెడిటేషన్ లేదా ధ్యానం అనేది చాలా ముఖ్యమని నేను ఈరోజు మీతో పాల్పంచుకుంటున్నాను అలాగే నాకు కూడా అనిపించింది జిల్లా మొత్తం రంగారెడ్డి జిల్లా అనేది చాలా పెద్దది తిరగడం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి నిన్న మొన్న చాలా బిజీగా ఉండే రంగారెడ్డి జిల్లా ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది రావిర్యాల నుండి కొంగరకలన్ వెళ్లే రోడ్డులో SLRMC రెడ్ మిక్స్ కంపెనీ దగ్గర తెల్లవారుజామున అదుపు తప్పి కంపె బీవీ గేటు గోడకు టాటా జస్ట్ కారు ఢీకొట్టడంతో అందులో ప్రయాణించే యాచారంకు చెందిన ఎలిమినేటి శివ అక్కడికక్కడే మృతి చెందాడు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఆదిపట్ల పోలీసులు
కర్నూలు జిల్లా నంద్యాల రైల్వే స్టేషన్లో అలజడి నెలకొంది. మట్కాకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు అధికారులు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా గుట్టు చప్పుడు కాకుండా జరుపుతున్నారు. ఈ విషయం పక్కన పెడితే మట్కాపై ఇరు వర్గాలు దాడికి దిగేంత పరిస్థితి కర్నూలు జిల్లా నంద్యాల రైల్వే స్టేషన్లో చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు సీరియస్ అయ్యారు. ఉన్నతాధికారుల అనుమతి కోసం పోలీసులు వేచి చూస్తున్నారు. అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఒక 6 మంది కలిసి ఇంట్లోకి దూరి అక్రమంగా వాడిని కొట్టినారని కంప్లైంట్ మీద వాళ్ళు 6 మంది పైన కేసులు పెట్టినాము. వాళ్ళు రిమాండ్ పంపిస్తున్నాము. ఎందుకు దాడి చేశారు? నిన్న రాత్రి 10 గంటలకు ఈ వల్లసింగం శ్రీనివాసులు కొడుకు సాగరు, తర్వాత కాశీం అనే అతను విజయదుర్గ బార్ దగ్గర పాత కక్షలతో ఏదో కొట్లాడుకుంటే మన బ్లూ గోల్డ్ వాళ్ళు వచ్చి ఇద్దరికి సర్ది చెప్పి ఇద్దరు బాగా తాగి ఉన్నారు కాబట్టి ఎవరి ఇంటికాడ వాళ్ళని పంపించినారు. అది మనసులో పెట్టుకొని వల్లసింగం శ్రీనివాసులు మా కొడుకుని కొడతామని ఇంట్లో కొట్టినారు. అది ఇంటెన్షన్. బాధితులు ఏమైతే వాళ్ళు మట్కా రాస్తున్నారు, వాళ్ళు అడ్డుకున్నందుకు దాడి చేస్తున్నారు. దీనికి మట్కాకి సంబంధం లేదు. కాబట్టి ఆ ఈదులో ఉన్నాడని వాడికి ఏమన్నా అనుమానం ఉండొచ్చు. మేబీ ఇదైతే కారణం కాదు. వాళ్ళపైన ఆల్రెడీ రౌడీ షీట్లు ఉన్నాయి. ఇంకొకరు ఇద్దరి పైన రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాము. ఇటువంటి ఇంకా ముఖ్యంగా చెప్పడం అంటే ప్రజలు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీకు డైల్ 100 ఉంది, 112 ఉంది, 118 ఉంది, రకరకాలు ఉన్నాయి. మీరు ఎవరికైనా ఫోన్ చేసి నాట్ ఓన్లీ మట్కా ఎన్ని అసాంఘిక కార్యకలాపాలు ఏం జరిగినా మా దృష్టికి తీసుకురావచ్చు. ఏదో కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా అట్లే ఉంటుందని ఏమనుకోవద్దు. దయచేసి మీకు ఏమన్నా అన్యాయం జరిగితే ఎటువంటి భయం కానీ సంకోచం కానీ ఏ విధమైన ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా డైరెక్ట్ మా స్టేషన్లో నా నెంబర్ చెప్తాను, రాసుకోండి దయచేసి. 9121101088 ఈ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు ఎటువంటి సమస్యలు లేకుండా మేము హెల్ప్ చేస్తాం. కొంతకాలంగా కాదు, వాడు పుట్టడమే మట్కాల పుట్టి మట్కాలను తిరుగుతున్నారు. వానిపైన నేను వచ్చి 6 నెలల్లో కనీసం 2 గంజాయి కేసులు పెట్టినాను. బైకులు ఎక్కువ తిరగాకండి, ఇక్కడ తిరగాకండి. ఎక్కువ ఏదైనా జరిగినా కానీ దొంగతనం జరిగినా కానీ ఎవరిని అడగాల సార్? ఆడ రెస్పాన్సిబుల్ ఎవరు? ఇప్పుడు ఏమైనా జరిగా ఇందులో లేడీస్ ఒకరు ఉంటారు, నైట్ పూట ఏమంటే వ్యాపారం పోతాం, అప్పుడు ఎవరు రెస్పాన్సిబుల్? ఇంకా వాళ్ళు పోలీసులు ఏమన్నా చేయరు, మీరే మాట్లాడుతున్నారు అని పోలీసులే మాకు మీరేం అంటున్నారు. వాళ్ళకి మమ్మల్ని
త్రీ టౌన్ ఎంతమంది ఉంటారో అంతమంది వాళ్ళకే సపోర్ట్ సార్. వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమంది వాళ్ళకే సపోర్ట్. పోలీసు వాళ్ళు సార్ ఇట్లా జరుగుతుంది సార్ అని పోయింటే పోలీసు వాళ్ళే రివర్స్ మమ్మల్ని కొట్టి పంపిస్తున్నారు. నీ పేరమ్మా? నా పేరు అనిత. పోలీసు వాళ్ళు బయట పిలిపించి కొట్టిస్తున్నారు సార్ వాళ్ళతో. మా నాన్న ఏం సార్ పిలిచినారని పోయి మాట్లాడుతున్నాడంట. మాట్లాడుతుంటే వెనకల నుంచి వచ్చి కన్నుకు గుద్దినాడంట. కడమ తీసుకొని కన్నుకు గుద్దినాడంట. ఏం రా నేనేమన్నా రా నువ్వు నన్ను కొడుతున్నావు అన్న లోపల ఇడిపించినారు. ఆడికి ఇడిపించిన లోపల వచ్చి మళ్ళీ ఇంట్లో ఉన్నాడు మా నాన్న. మా నాన్న ఇంట్లో ఉంటే వాళ్ళ ఇంట్లో నుంచి రాడ్లు అవన్నీ తెచ్చి మా నాన్నను కొడుతున్నారు. వాకిలేసి గడప పెట్టి లోపల వాకిలేసి కొడుతున్నారు. మమ్మల్ని బయట కొడుతున్నారు. తిరుమలేశుని కళ్యాణాన్ని కనులారా వీక్షిస్తే ఆ భాగ్యం కమనీయం. ఆ క్షణంలో భక్తుల కన్నుల్లో కనిపించే ఆనంద బాష్పాలు వర్ణనాతీతం. ఈ మధుర ఘట్టం తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు రాజావారి దివాణంలో ఆవిష్కారమైంది. ప్రముఖ పారిశ్రామికవేత్త వంటిపల్లి పాపారావు, నార్కేడ్ మిల్లి వెంకటబాబు స్థానిక ప్రజల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీవారి దివ్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలమూరు రాజావారి దివాణం గ్రౌండ్లో ఏర్పాటు చేసిన వేదికలో కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భిక్షాటన చేసి నడుచుకుంటూ వెళ్తున్న ట్రాన్స్జెండర్ను ఆటోలో దింపుతానని ఎక్కించుకొని నిర్మానుష్య ప్రదేశంలో బలాత్కారం చేయబోయిన ఆటో డ్రైవర్ను పట్టుకొని బాచుపల్లి పోలీసులకు అప్పచెప్పిన సంఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలోని ఇమ్నియా బిలీవర్స్ చర్చ్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అనంతరం సంఘ కపం సుదర్శన్ క్రీస్తు జననం గురించి వివరించారు. హ్యాపీ క్రిస్మస్. మన టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అన్ని పండుగలతో సహా ఈ పండుగ కూడా అన్ని పండుగలతో సహా జరుపుకోవాలని ఈ పండుగను కూడా గుర్తించి మీకు కూడా పండుగలప్పుడు చీరలు పంపిణీ చేసింది. టీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా చాలా కృతజ్ఞతలు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో హరిహరపుత్ర అయ్యప్ప స్వామి మహాపడిపూజ మిర్యాల విజయ్ కుమార్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం సత్యప్రియ గురుస్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గురుస్వాములు సత్యనారాయణ, శివ, గ్రామ సర్పంచ్ బాతరాజు, సత్యం పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో అగ్నిజ్వాల పెంతకోస్తు చర్చిలో పాస్టర్ సిహెచ్ విద్యానందం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చర్చిలో పాటలు పాడుతూ ఆరాధన చేశారు. చర్చి పాస్టర్ వాక్యాన్ని ఉపదేశించిన అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని మెథడిస్ట్ సెంట్రల్ చర్చ్లో క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. క్రీస్తు పాటలు పాడి దేవుడిని స్తుతించారు. క్రిస్మస్ కేక్ను కట్ చేసి పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
నిర్మల్ జిల్లా దిలవాపూర్ మండలంలోని కాల్వా గ్రామంలో సిఎస్ఐ చర్చ్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఫాస్టర్ అనూప్ కుమార్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ క్రిస్మస్ కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రిస్మస్ ప్రాముఖ్యతను తెలియజేశారు. ముఖ్యంగా అయ్యగారికి, మేడం గారికి, ఇక్కడ అందరి సోదరి సోదరులందరికీ కూడా క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు. ప్రభు అంటే మన నాయకుడి రాజుని ప్రభావం, ఆయన నీకే ప్రభు, రాజునికే రాజు ప్రభు. ఎంతో పాపులను కానీ ఇప్పుడు ప్రపంచం భారతదేశం అంటే ఏమున్నా మనమందరం కూడా అన్నదమ్ములు అక్కలు ఇద్దరు కష్టపడిపోయాడు. ఎవరు ఏదున్నా అందరూ ఈనాడు కూడా అయ్యారు సోదరులు అందరూ ఒకటి ఏమన్నా మా అరే కట్టెట్టుంటారు ఈ పండు మా పండుగ కాదు, ఈ మన పండుగ అందులో వినడం వాళ్ళకు కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఇప్పుడు ఎట్లుంటే గెలుపుకుంటే ప్రతి ఒక్కరికి గెలుపుకుంటు. India is my country, all Indians are my brothers and sisters. అంటే మనం అందరూ సహోదరులాగా ఉన్నాము కనుక మన భారతదేశాన్ని ముందుకు నడిపించడంలో మనం అందరినీ ఒక పాత్ర ఉన్నాయి. క్రైస్తవులు కాదు, ముస్లిం కాదు, ఎవరు కాదు, మనం అందరం కూడా భారతీయులమనే భావనతో సహోదరులంతా మన మధ్యలోకి వచ్చారు. కనుక ఇప్పుడు కేకు మనందరితో కలిసి పంచుకున్నందుకు వారి వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మీ యొక్క కార్యక్రమాల్లో దేవుడు మీకు తోడుగా ఉండాలి. దేవుని యొక్క దీవెనలు మీకు తోడుగా ఉండాలి. గాడ్ బ్లెస్ యూ. అట్లాగే ఆల గ్రామంలోని యేసు ప్రభు యొక్క శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతున్నది. యేసు ప్రభు యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు యేసు ప్రభు యొక్క జన్మదిన శుభాకాంక్షలు పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అందరూ బాగుండాలని కోరుకునేదే క్రైస్తవ మత ఆచారమని మార్కెట్ కమిటీ చైర్మన్ పూదారి సత్యనారాయణ గౌడ్, ఎంపీపీ ఆరెల్లి దేవక్క, కొమరయ్యలు పేర్కొన్నారు. రామగిరి మండలంలోని బేగంపేట్, లొంకకేసారం చర్చిలలో వేర్వేరుగా ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకలకు వైస్ ఎంపీపీ కాప్రబోయిన శ్రీదేవి భాస్కర్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు మేదరబోయిన కుమార్ యాదవ్తో కలిసి హాజరై మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సర్వమతాల అభ్యున్నతికి పాటుపడుతోందని, హిందూ, ముస్లిం, క్రిస్టియన్లకు వారి వారి పండుగలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకునేందుకు నూతన వస్త్రాలను అందిస్తుందని తెలిపారు. మాస్టర్ దాస్ గారికి, అదేవిధంగా సోదర సోదరీమణులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ క్రిస్మస్ పండుగ మీ కుటుంబాల్లో వెలుగులు నింపాలని, అందరూ సుఖ సంతోషాలతోటి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని పండుగలను అధికారికంగా నిర్వహిస్తూ పేదలకు ఏ విధంగా అయితే బట్టలు పంపిణీ చేసి అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటుందో, మీరు అంతకు 10 రెట్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మీరు అందరూ ఆనందంగా గడపాలని మమ్మల్ని ఇక్కడికి పిలిచి స్వాగత సత్కారాలు చేసి మాకి పండుగలో పాల్గొనే భాగ్యాన్ని కలిగించిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఎంపీ గారు కూడా 2 నిమిషాలు లేదా 2 దాస్ గారికి మేము హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఎందుకంటే మనకి ఆపదలో ఉన్నప్పుడు ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవడానికి కానీ, విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి కానీ మనము ఒకే ఒక సృష్టిలో ఒక కర్తని మనం ప్రార్థిస్తాము. వారే భగవంతుడు.
కాబట్టి అన్ని మతాల దేవుడు ఒక్కటే అనే సారాంశంతో ఈ రోజు మీ మందిరంలో అంటే మన మందిరంలో మీ మధ్య మీ మంచి పాటలతో ఆత్మవిశ్వాసాన్ని మేము కూడా నింపుకున్నామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని, మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా క్రిస్మస్ ఇదే విధంగా జరుపుకోవాలని ఆ భగవంతుడిని తీసేసి వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. కడతాల్ ధ్యాన మహాచక్రం సభను సందర్శించిన రంగారెడ్డి జిల్లా చైర్పర్సన్. ధ్యానం మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న తీగల అనితారెడ్డి. రంగారెడ్డి జిల్లా ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం. కంపె బీవీ గేటు గోడకు టాటా జెసి కారు ఢీకొట్టడంతో ఒకరు మృతి. వర్గాల మధ్య చిచ్చు రేపిన మట్కా. ఒక వర్గం పరిస్థితి విషమం. ఈ ఘటనపై పోలీసుల సీరియస్. శ్రీనివాసుని కళ్యాణం కడు రమణీయం. కళ్యాణ వీక్షణంలో భక్తుల కన్నుల్లో కనిపించే ఆనందం వర్ణనాతీతం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.